హ్యూమన్ రైట్స్ ఆల్హజ్ మసూమ్ అలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మందులను అందించారు. ఆర్ఎంపీలుగా శిక్షణ ధ్రువపత్రం పొందిన తర్వాత పరిమితులకు లోబడి వైద్యం అందించాల్సి ఉంటుందని మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఆదివారం హ్యూమన్ రైట్స్ అల్హజ్ మసూమ్ అలీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరైన ఆయన కాలనీవాసులకు ఉచితంగా రక్తపోటు, మధుమేహ రక్త పరీక్షలు నిర్వహించి ఉచిత చికిత్సలు అందించారు. అలాగే జ్వరాలతో బాధపడుతున్న పలువురికి పరీక్షలు చేసి వైద్యం అందించారు. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అనంతరం ఆయన షాద్ నగర్లోని మమతా ఇన్స్టిట్యూట్ను సందర్శించారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యుడు ఫైముల్లాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాఫర్, వైద్యులు మీర్జా అహ్మద్ బేగ్, హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ మహమ్మద్ సాహిల్ ఖాన్, సయ్యద్ నుస్రత్ ఫరీస్, ఎంఏ అలీం, అతికుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. कन्नड़ आ रहा है, एक सेकंड के लिए आता मेरे पास వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని వారి సహాయార్థం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది ఎలాంటి గుర్తింపు లేకుండానే ప్రజలకు వైద్యం అందిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని తెలియజేశారు. అలాంటి వారికి ప్రభుత్వ గుర్తింపు పొందిన తమ కళాశాలలో ప్రత్యేక శిక్షణలు అందించి సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. వాటి ద్వారా గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్యం అందించవచ్చని తెలియజేశారు. ఈ మా ఇన్స్టిట్యూట్ ఏమున్నది అంటే ఈ ఆర్ఎంపీస్ వితౌట్ సర్టిఫికెట్ దే ఆర్ డూయింగ్ ప్రాక్టీస్, దట్ ఈస్ క్రైమ్. దానికోసమే గవర్నమెంట్ మాకు కౌన్సిల్ వాళ్ళు ఏం చేసిండ్రు, మమతా ఇన్స్టిట్యూట్ అని ఒక హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఈ ఆర్ఎంపీస్ న్యూ ఆర్ ఓల్డ్ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి మా దగ్గర ట్రైనింగ్ చేసి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే వాళ్ళు లీగలైజ్ ప్రాక్టీషనర్ అవుతారు. ఇక్కడ రూరల్స్ ఏరియా కానీ అర్బన్ ఏరియాస్ కానీ వాళ్ళు ఏం ఆర్ఎంపీస్ అంటున్నారు. ఆర్ఎంపీస్కి ఏం సర్టిఫికెట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏం లేదు. అర్థం ఇది మనకు ఇది జియో ఉన్నది. ఈ జియో ప్రకారం మేము ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినాము. ఈ జియో ఉన్నది. దీనికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు థియరీ అండ్ ప్రాక్టికల్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ ద లీగలైజ్ ప్రాక్టీస్. దే కెన్ డూ ప్రాక్టీస్. దేర్ ఇస్ ద లిమిట్. But we are not issuing any surgery cases. We are giving the training. Surgery, blades, delivery, abortion, they cannot do in this alternative medicine. They are doing only basically treatment. After that, they can refer to the government hospital the cases. They can do first aid, then legalize. This is our aim and this is our institute.